టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్లు నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఒక సమూహంగా, ఒక గ్రూపుగా, ఒక బృందంగా ఉన్న పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, వాటిలో నుంచి ఒక్కొక్కళ్ళ గురించి, ఒక్కొక్క పర్సన్ గురించి, ఒక్కొక్క వస్తువు గురించి, ఒక్కొక్క ప్లేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయాల్సి వస్తే, అంటే ఆయా నౌన్స్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అన్న అర్థంలో ఉపయోగించాల్సినప్పుడు ఈ విధమైనటువంటి అడ్జెక్టివ్స్ని ఉపయోగిస్తాము. అవి ఎలా ఉంటాయంటే ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్ ఇలా ఉంటాయి. వీటిని ఒక గ్రూప్లో నుంచి ఒక్కొక్కళ్ళ గురించి, ఒక్కొక్క వస్తువు గురించి, ఒక్కొక్క ప్లేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేసేటప్పుడు ఆయా నౌన్స్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అనుకున్నప్పుడు ఈ అడ్జెక్టివ్స్ని ఉపయోగిస్తాం. ఇలాంటి వాటిని డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాము. ఎయిదర్, నెయిదర్ అనేవి ఒకటి లేక ఇద్దరు గురించి చెప్పడానికి ఉపయోగిస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ అనేవి ఇద్దరి కంటే ఎక్కువ, అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు రెఫర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఈచ్ స్టూడెంట్ రిసీవ్డ్ సర్టిఫికేట్స్, ప్రతి విద్యార్థి సర్టిఫికేట్ తీసుకున్నాడు. స్టూడెంట్ అనేది నౌను, అంటే స్టూడెంట్స్ అనేక మంది ఉంటారు, ప్రతి ఒక్కరూ తీసుకున్నారు అని చెప్పడంలో ఒక్కొక్కరు తీసుకున్నారు ఇండివిజువల్గా చెప్పడం అన్నమాట. ఈచ్ అనేది ఇక్కడ స్టూడెంట్ అనే నౌను రెఫర్ చేసే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఎవ్రీ పర్సన్ మస్ట్ అటెండ్, ప్రతి ఒక్క వ్యక్తి అటెండ్ అవ్వాలి. వ్యక్తులు చాలామంది ఉంటారు, ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా చెప్తున్నట్టు అన్నమాట. ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి. ఇక్కడ ఎవ్రీ అనేది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ పర్సన్ అనే నౌన్కి. ఈదర్ ప్రాజెక్ట్ ఈజ్ టేకన్, ఏదైనా తీసుకోవచ్చు. ప్రాజెక్ట్ అనేది నౌను, ఏదైనా పాజిటివ్గా అన్నమాట. ఏదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. నెయిదర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, నెయిదర్ అనేది ఎయిదర్కి ఆపోజిట్, ఏది కాదు. ఏ ఆన్సరు కరెక్ట్ కాదు అంటే, ఏ ఆన్సర్ కరెక్ట్ కాదంటే ఒక్కొక్క ఆన్సర్ గురించి విడివిడిగా చెప్పినట్టు అనమాట. ఏ ఆన్సర్ కరెక్ట్ కాదంటే ఆన్సర్ అనే నౌన్ని ఇక్కడ మోడిఫై చేస్తుంది నెయిదర్ అనే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. బోత్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ లిటరేట్స్, బోత్ ఇద్దరు, ఆఫ్ మై ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్లో ఇద్దరు, అంటే ఇద్దరు గురించి చెప్తున్నట్టు అనమాట. ఇక్కడ బోత్ అనేది మై ఫ్రెండ్స్ అనే నౌన్కి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. ఎనీ పర్సన్ కెన్ డూ, ఎవరైనా చేయవచ్చు, అంటే అనేక మంది ఉంటారు, ఏ ఒక్కరైనా చేయవచ్చు అని చెప్తున్నాం అన్నమాట. పర్సన్ని అంటే నౌన్ని మోడిఫై చేసి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ ఎనీ. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్ అనే పదాలు నౌన్ లేదా ప్రొనౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగిస్తే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటాము. లేదా నౌన్ ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఉపయోగిస్తే ఇవే పదాలను ప్రొనౌన్స్ అని అంటాము.